పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు తన శక్తిని పెంపొందించుకోవటానికి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ అతడు భగవాన్ శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అర్జునుడి తపస్సుకు సంతృప్తి చెందిన దేవతలు అతని భక్తిని పరీక్షించటానికి పరమశివుడు ఒక కిరాతకుని రూపంలో భువికి విచ్చేశారు. అదే సమయంలో ఒక గొప్ప రాక్షసుడు దురహంకారి గంధర్వులతో సహా అటువైపు సంచరిస్తూ ఆ మహామృగాన్ని వేటాడటం ప్రారంభించాడు. అర్జునుడికి కూడా ఆ మృగం కనిపించింది. ఇద్దరూ తమ విల్లులతో మృగంపై బాణాలు సంధించారు. అయితే చివరకు అది శివుని మాయామృగంగా మారిపోయింది. ఇద్దరూ తమ బాణాలే లక్ష్యాన్ని ఛేదించాయని భావించి తగువులాటకు దిగుతారు. అర్జునుడు తన గాంధీవంతో శివుడిపై వరుసగా బాణాలు సంధించాడు. కానీ ఆ బాణాలు శివునిపైన ఎలాంటి ప్రభావం చూపలేదు. అర్జునుడు చాలా ఆశ్చర్యపోతాడు. శివుడు తన మాయాశక్తులతో అర్జునుని పైన తీవ్రంగా పోరాడాడు. ఎంత ప్రయత్నించినా అర్జునుడు ఆ కిరాత రూప శక్తిని మించలేకపోయాడు. చివరికి తన అహంకారాన్ని వదిలిన అర్జునుడు శివుని యొక్క అసలు స్వరూపాన్ని గ్రహించి అతని పాదాల దగ్గర సాగిలపడి క్షమించమని వేడుకుంటాడు. శివుడు చిరునవ్వుతో అర్జునుని భక్తిని మెచ్చుకొని అతనికి అపారమైన శక్తిని అందించే పాశుపతాస్త్రాన్ని వరంగా ఇస్తాడు. ఈ అస్త్రాన్ని సరిగా ఉపయోగించినట్లయితే శత్రువులను ధ్వంసం చేయగలుగుతాడని అర్జునుడికి ఉపదేశం ఇస్తాడు. తరువాత శివుడు ఆశీర్వదించి తన పరమధామానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా అర్జునుడు తన తపస్సు ఫలితంగా శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని సంపాదించి భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.